మనందరికీ తెలుసు కదా, టైటానిక్ షిప్ మునిగిపోవడం అనేది ఎంత పెద్ద విషాదమో. సో అయితే ఆ టైటానిక్ షిప్ ఎందుకు మునిగిందంటే ఐస్బర్గ్ని ఢీకొట్టడం అనేది కదా. అయితే టైటానిక్ షిప్ ఐస్బర్గ్ని ఢీకొట్టిన తర్వాత అది 2 గంటల 40 నిమిషాలు పట్టిందంట. అది మొత్తం టైటానిక్ షిప్ అంతా ఆ సముద్రంలో మునిగిపోవడానికి, సింక్ అయిపోవడానికి 2 గంటల 40 నిమిషాలు పట్టిందంట. ఈజిప్ట్ ఎవరైతే క్వీన్ ఉన్నారో క్లియోపాత్ర, ఆమె బాగా ఫేమస్ అయిన ఈజిప్ట్ రాణి కదా. అయితే క్లియోపాత్ర బతికున్నప్పుడు ఆమె రోజు స్నానం చేయడానికి దాదాపుగా 700 లీటర్స్ డాంకీ మిల్క్ వాడదంట. అంటే గాడిద పాలు మాత్రమే ఆమె యూజ్ చేసి స్నానం చేస్తుంట. ఎందుకంటే ఆమె స్కిన్ని యూత్ఫుల్గా, బ్యూటిఫుల్గా ఉంచుకోవడానికి రోజు కూడా ఆమె గాడిద పాలతో స్నానం చేస్తుంట. చూసారా, అంటే రాజుల కాలంలో ఎలా ఉండేవాళ్ళు వాళ్ళని లైఫ్ అనేది. మనందరికీ తెలుసు కోకా-కోలా ఎంత పెద్ద బెవరేజెస్ కంపెనీ, ప్రపంచం మొత్తం మీద లార్జెస్ట్ బెవరేజెస్ కంపెనీ కోకా-కోలా. మనకు తెలుసు థమ్స్అప్ లాంటిది అవుతుంటాం కదా, అవన్నీ కూడా కోకాలు చూస్తాయి. అయితే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే కోకా-కోలా బెవరేజెస్ దొరుకుతాయి. కానీ 2 కంట్రీస్లో మాత్రం ఆ కోకా-కోలా బెవరేజెస్ దొరకవు. ఆ 2 కంట్రీస్ ఏంటంటే, ఒకటి క్యూబా, 2 నార్త్ కొరియా. ఈ రెండిట్లో మాత్రం కోకా-కోలాకు సంబంధించిన ఏ వస్తువులు కూడా అమ్మడం అనేది జరగదు.